ఓరక్క వీడేం పుచ్చిపోయిన పంతులు ఉన్నాడు. ప్రిన్సిపాల్ మీద కోపం ఉంటే ఆయనతోటి కొట్లాడాలి కానీ పిల్లగాళ్ళ ప్రాణం తీయ చూసుడేంది. పిల్లగాళ్ళు తాగే నీళ్ళల్లో మోనో పురుగు మందు కలిపి అలా ప్రాణం తీసే కథ చేసిండు రాజేందర్ అనే ఈ రాకాసి సైన్స్ టీచరు. ఈ మందు కలిపిన మంచినీళ్ళు తాగి పిల్లగాళ్ళంతా నురగలు కక్కుని సోయి తప్పి పడిపోతే జల్దిన సర్కార్ దవాఖానకి వేసుకపోయారు కడవ సార్లు. భూపాలపల్లిలో ఉన్న అర్బన్ సర్కార్ హాస్టల్ అయింది కథ. ఇక పిల్లగాళ్ళని దవాఖాన తీసుకపోయినాక డాక్టర్లు టెస్టులు చేస్తే మందు కలిపిన మంచినీళ్ళు తాగినందుకే ఇట్లయిందని డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే అది చూసి కంగు తిన్నారు కడవ బడి సార్లు. ఇక ప్రిన్సిపాల్ వెంకట నరసయ్య సారు పోలీసులే ఫిర్యాదు ఇచ్చిండు. పోలీసుల ఎంక్వైరీలో ప్రిన్సిపాల్ మీద కోపంతో సైన్స్ టీచర్ రాజేందర్ అనేటోడే మంచినీళ్ళ ట్యాంకులో మందు కలిపిండని ఎరకబట్టిరు. ఇక ఆ ఫాల్తుగాని దొరకబట్టి స్టేషన్కి వేసుకపోయారు. మందు కలిపిన నీళ్లు తాగి 13 మంది పిల్లగాళ్ళు దవాఖాన పాలయ్యారు. ఈ సంగతి తెలియంగానే జిల్లా ఎస్పీ సారు, ఎమ్మెల్యే సారు, కలెక్టర్ సార్ అందరు పోయి పిల్లగాళ్ళను మందలిచ్చారు. పాఠాలు చెప్పే పంతులు పాల్తు పంచాదులు పెట్టుకుని పిల్లగాళ్ళ బతుకులు ఆగం చేసుడు ఏందని పంతుల ఎవ్వార మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసిండు కలెక్టర్ సారు. ఇటువంటి సోడిగాళ్ళ కొలు ఊడవీకాల కానీ సస్పెండ్ చేసి గౌరవం చేయొద్దని మండిపడుతున్నారు అటు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు కూడా.